అజెండా జిలాన్ గారు ఏంటి రకరకాల అంశాలు అంటే అధికారం చేపట్టిన నాటి నుండి కూడా మాపై కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తున్నారు. ప్రజల్లో ఎక్కడా కూడా ప్రస్తుత కూటమి సర్కారుపై అభిమానం లేదు. ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తున్నారు. ఆ సమస్యలనే ప్రశ్నిస్తూ ఉంటే మాపై మరలా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు వీళ్లకు పాలించే హక్కు అర్హతే లేదనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏం ఆన్సర్ చేస్తారు? అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్. హింసను ప్రేరేపించడము, యువకుల పౌరుషాన్ని రగలించడము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ప్రతిదీ కూడా వారు హింస వైపే దారి చూపిస్తా ఉంటారు. లేనిపోని అభాండాలు వేయడము, ఏదో విధంగా అల్లర్లు సృష్టించడము, కులాల మధ్య తగాద పెట్టించడం, వర్గాల మధ్య పోరును రగలించడము ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే చిల్లర రాజకీయాలు. కాబట్టి ఇలాంటి ట్రాప్ లో విఘ్నులు విద్యావంతులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చి చూశారు. ఆ విధ్వంసకరమైన పాలనను చూశారు. కాబట్టి వాళ్లకు 11కు పరిమితం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో కూటమి ప్రభుత్వము ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకెళ్తూ, అదే విధంగా ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ఏకతాటిపైన తీసుకుని వచ్చి ఏ విధంగా ప్రగతి వైపు తీసుకుని వెళ్లాలో అదే విధంగా ఇచ్చిన మేనిఫెస్టోను, ఇచ్చిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతా ఉంది. ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకుంటున్నాం, ఎక్కడో హర్షిస్తున్నారని మీరు చెప్తున్నారు. కరెక్టే జిలాన్ గారు, మీరు హర్షిస్తున్నారని చెప్తున్నారు. మరి రోడ్లపైకి వచ్చి ప్రజలు ధర్నాలు ఎందుకు చేయాల్సి వస్తుంది? పొగాకు రైతులు ఆవేదన ఎందుకు వ్యక్తం చేయాల్సి వస్తుంది? మొన్న ఆక్వా రైతులు తమ ఆవేదనను, ఆక్రందనను ఎందుకు వెళ్లబుచ్చాల్సి వస్తుంది? ప్రభుత్వం సరిగా చూసుకుంటే, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లుగా ముందుకు వెళ్తుంటే. మీరు ఏ సమస్య ఎక్కడైనా చూసి మీరు ఒకసారి గమనిస్తే, పరిశీలిస్తే ఖచ్చితంగా అక్కడ హస్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించింది ఉంటుంది. మీరు ఎక్కడైనా వెళ్ళి చూసుకోండి. ఈ రోజు వాళ్ళు జెన్సీ వార్డు తీసుకోండి, లేకుంటే రైతు పోరు చేశారు, యువ పోరు చేశారు, చలో పోతిరెడ్డి పాడు చూశారు. కాబట్టి వీళ్ళు ఏ ఉద్యమ ఉసుగులో ఏం చేసుకున్నా కూడా ప్రజల మద్దతు ఎక్కడ కూడా లేరు. అంత కూడా పెయిడ్ ఆర్టిస్ట్ ని తీసుకొని రావడం, ఏదో విధంగా అక్కడ అల్లర్లు సృష్టించడము మీడియా పరంగానే వెళ్తా ఉంది తప్పితే ఎక్కడ కూడా ప్రజలు వీళ్ళకి సంబంధించిన ఉద్యమాల్లో ఎక్కడ పాలు పంచుకోవడం లేదు. ప్రజలు అందాల్సిన సంక్షేమం అందుతా ఉంది. అభివృద్ధి ఏదైతే మన ఆర్థిక పరిస్థితుల్లోనే దాన్ని తగ్గట్టుగా ముందుకెళ్లడం జరుగుతా ఉంది. ఎక్కడైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకెళ్లడం జరుగుతా ఉంది. ఏ ఉద్యమం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో, ఈ జెన్సీ ముసుగులో లేకుంటే ఏది సృష్టించినా కూడా నమ్మే సఖ్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నానండి. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సంక్షేమం అందుతా ఉంది. ఇంకా కష్టపడి, ఇంకా ఈ యొక్క సంపదను సృష్టించుకొని ఇంకా సంక్షేమం ముందుకెళ్లాలనే తీరుతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా డిఎస్సికి సంబంధించి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్ నిర్వహించలేదు. అభ్యర్థులకు సంబంధించి అనేక అవకతవకలకు పాల్పడ్డారు. అక్కడ కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే బాధ్యత తీసుకుని రాజీనామా చేశారో, ఇక్కడ మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. సో ఏంటి అసలు డిఎస్సి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ సాగుతుంటే ఇప్పటి వరకు లోకేష్ కూడా ఎక్కడ పెద్దగా రియాక్ట్ అయిన పరిస్థితి లేదు. ఎందుకని? ఇది మీరు ఒకసారి చూసుకుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఒక్కటిగా డిఎస్సి విధానాన్ని అమలు పరచలేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం ప్రకారము 15,000 పైచలకు ఉద్యోగాల్ని కల్పించడం జరిగింది. కాబట్టి ప్రశంసించకపోగా ఇంకా అభాండాలు వేస్తూ ఏదో విధంగా అల్లలు సృష్టించాలి, ఏదో విధంగా అక్కడ జంతర్ మంతర్లు జరిగింది, ప్రధానంగా రాజీనామా చేశారు కాబట్టి దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడ కూడా అల్లర్లు సృష్టిస్తే ఈ యొక్క పాచికలు పారతాయని చెప్పి పగటి కళ్ళలు కంటున్నారు. వీరి యొక్క జెన్సీ వార్ అనే పగటి వేషాలను ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. డిఎస్సిలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. గత ప్రభుత్వంలో జీవోలన్నీ కూడా దాచిపెట్టారు. ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క జీవో కూడా సామాన్యుడు చదవగలడు, చదివి తెలుసుకోగలడు. కాబట్టి అన్ని జీవోలు కూడా బహిర్గతమయ్యాయి. బహిరంగంగానే స్పోర్ట్స్ కు సంబంధించిన కోటాను కేటాయించడం జరిగింది. వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి వర్గానికి, ప్రతి ఒక్క అణగారిన వర్గానికి సమన్యాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధోరణితో కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది తప్పితే వీరి రాగా గత ప్రభుత్వంలో జీవోలన్నీ కూడా దాచిపెట్టి ఎవరికి కూడా అందకుండా చేసిన దుష్ట పరిపాలన జరగట్లేదు. కాబట్టి అంత కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పడానికి ఈ యొక్క జీవోలు ఏదైతే ఏ సామాన్యుడు కూడా జీవోలు చదవచ్చు ఈ రోజు. కాబట్టి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభాండాలు, చేస్తున్న ఆరోపణలు ఏరి కూడా ప్రజలు నమ్మసక్యంగా లేరని చెప్పి ఈ సందర్భంగా